క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేయుదును. దేవుడి వాక్యం నేర్చుగాక. ఆమేన్. అవునండి, దేవుడు ఈరోజు చెప్తున్న మాట, నీ జీవితంలో మేలు కలగ చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న శోధన అయితే ఏదైతే ఉందో ఆ విషయంలో దేవుడు చెప్తున్నాడు, నీకు నేను మేలు కలగ చేస్తాను. మునుపు నువ్వు ఇంతకన్నా ప్రతికూల పరిస్థితిలోకి వెళ్ళావు, ఇంతకన్నా దుఃఖమైన పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోయావు, ఇంతకన్నా బాధాకరమైన స్థితిలోకి వెళ్ళిపోయావు. అప్పుడు నీకు సహాయం చేసి, అప్పుడు నీకు మేలు చేసి ఆ పరిస్థితి నుంచి విడిపించిన దేవుడును, నీ దేవుడను నేను చెప్తున్నాను, మునుపటి కన్నా అధికమైన మేలు నీకు చేస్తానని. దేవునికి స్తోత్రం అండి. మునుపు నీ జీవితంలో శ్రమలో ఉన్నప్పుడు ఆ శ్రమ నుంచి విడిపించి అధికమైన మేలు ఎలా అయితే దేవుని జీవితంలో చేశాడో, ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో కూడా మునుపు చేసిన దేవుడు ఈసారి కూడా నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడండి. కాబట్టి నీ జీవితంలో అధికమైన మేలు చేసే దేవుడు నీకు ఉండడం గ్రహించి ఏ విషయంలో కృంగిపోక, అధైర్యపడక, దుఃఖపడక, మన జీవితంలో మేలు చేసే దేవుడి మీద ఆధారపడి దేవుడు చేసే అధికమైన మేలు పొందుకుని తృప్తిపరచుడు. అటు రీతిగా దేవుడి జీవితంలో అధికమైన మేలు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడమైన మా ప్రియపరలోక తండ్రి యొక్క ప్రార్థనలు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారు అనుభవిస్తున్న ఈ శోధనలో, శ్రమలో అధికమైన మేలు వారి జీవితంలో చేసి ఈ పరిస్థితి నుంచి విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.